రూపనా సార్ ఊరికేరా ఎందుకు దేనికి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒకవైపు ఎండ్ టు ఎండ్ రోడ్స్, మరోవైపు ప్లాంటేషన్ యాక్టివిటీ కార్యక్రమం మొదలైంది. మొదటగా 5 డివిజన్లను మోడల్గా తీసుకొని ఈ 5 డివిజన్లో వివిధ రకాల పూల చెట్లు వచ్చేటట్లుగా, అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉండేటట్లుగా తీర్చిదిద్దాలని గౌరవ పురపాలక శాఖ మంత్రుల వారి ఆదేశాల మేరకు ఈ పనులు అన్ని డివిజన్స్లో ఇప్పటికే పూర్తయ్యాయి. ఈరోజు గౌరవ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో 39th డివిజన్లో ఈ కార్యక్రమానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరితగతిన ఈ పనులన్నీ పూర్తి చేసి ఒక 3 నెలల్లో ప్లాంటేషన్ యాక్టివిటీ కావచ్చు, ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు, అన్నీ కూడా పూర్తి చేసి ఇది ఒక మోడల్ సిటీగా, ఒక మోడల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దాలన్నదే గౌరవ పురపాలక శాఖ మంత్రుల వారి యొక్క అభిప్రాయం. ఆ విధంగానే అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి, ప్రజలు కూడా దీన్ని సహకరించాలని చెప్పి, అంటే ఈ ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేసేటప్పుడు టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా తొలగిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ఎవరైనా బంకులు పెట్టుకోవడము లేదా పర్మనెంట్గా సెటప్ అనేది ఏది ఎలో చేయము. ఖచ్చితంగా వాటన్నిటిని రిమూవ్ చేసి అవసరమైతే జీవనాధారం కోసం పుష్ కార్ట్స్, తోపుడు బండ్లు, పుష్ కార్ట్స్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టుకొని వ్యాపారం చేసుకొని రాత్రికి ఇంటికి తీసుకెళ్ళాలి. స్టాక్ పాయింట్ అక్కడ పెట్టడము, అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయ్యేటువంటి వాటిని ఎటువంటి వాటిని కూడా ఎలో చేయం. ఖచ్చితంగా ఈ టెంపరీ ఆర్ పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తిగా తీసిన తర్వాతే ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తామని చెప్పి, దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి, ఇది మన నగరం, ఈ నగరం యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మూలాపేట 39, 40 డివిజన్లలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా ఎండ్ టు ఎండ్ ఏదైతే ఉన్నటువంటి రోడ్డుకి పూర్తిగా ఎండ్ టు ఎండ్ వరకు రోడ్లు వేసే కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆలోచనల మేరకు, వారి కోరిక ఏదైతే ఉందో, జూన్ 12, 2026 సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి నెల్లూరు నగరం మొత్తం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఏదైతే నారాయణ సార్ గారు పనిచేస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమాలు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలా, అటు కమిషనర్ గారు, ఎస్సీ గారు అందరు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రతి పని పూర్తి చేయాలా. స్థానిక తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ గారు, అదేవిధంగా 30వ డివిజన్ ప్రెసిడెంట్, 40వ డివిజన్ ప్రెసిడెంట్ నాని గారు, 39 మనోహర్ గారు, 39వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు నాగరాజు గారు, స్థానిక మూలాపేట నా మిత్రులు, సోదరులు అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని మేమందరం కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడ 90% మేరకు, 95% మేరకు మా ప్రాంతంలో అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు పూర్తయి ఉన్నాయి. స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, మా ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. అయినప్పటికీ ఇప్పుడు ఏదైతే మనం చెట్లు నాటుతున్నామో ఆ చెట్లు నాటే కార్యక్రమం 20 లక్షల రూపాయలతో చెట్లు నాటుతున్నాం ఒక్క 39వ డివిజన్లో మాత్రమే.